చేతనైనను కాదు గాని దేవుని ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. నమస్కారం. మరొకసారి మనం ఇలా కలుసుకోవడం దైవ సంకల్పం. మన సాహితీ సంపద అనే ఈ కార్యక్రమానికి మాకు ఎంతో ప్రోత్సాహకరమైన ఉత్తరాలు వస్తూ ఉన్నాయి. మీరు మమ్మలను ఉత్తేజపరుచుతూ రాస్తున్నటువంటి ఉత్తరాలు, చేస్తున్న ఫోన్ కాల్స్, వీటన్నిటికీ మా ధన్యవాదాలు. ఏదైనా మనం అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా తలపెట్టినటువంటి పని దేవునికి ఘనత మహిమను తేవాలనే మనందరి అభిప్రాయం. మనం పులిపాక జగన్నాథం గారి జీవితాన్ని గురించి, వారి సేవను గురించి, ముఖ్యంగా సాహిత్య సేవను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వారు రచించినటువంటి కీర్తనలు, పాటలు, వాటి వెనుకాల ఉన్నటువంటి గాథలు, యథార్థ గాథలు, వీటికి సంబంధించినటువంటి సంగతుల గురించి కూడాను ఆలోచిస్తూ ఉన్నాం. వీరు అభిషిక్తులైన తర్వాత శ్రీకాకుళంలో సంఘ కాపరిగా నియుక్తులైన తర్వాత వారు చేపట్టినటువంటి సంఘ బాధ్యతలు, ఆ సేవల గురించి మనం ఆలోచించటం ఆవశ్యకం. అంతవరకు కేవలం సువార్త ప్రచారకుడిగా ఉన్న జగన్నాథం గారు ఒక పెద్ద సంఘానికి సంఘ కాపరిగా బాధ్యతను వహించినప్పుడు కొన్ని చిక్కులు, కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయట. బహుశా అవి సహజమేమో. మరి ముఖ్యంగా నా శ్రీకాకుళం ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి గుడి కాస్త విభిన్న మనస్కృతులకు ఆలవాలం. చాలామంది ఆదివాసులు క్రైస్తవ్యాన్ని పుచ్చుకొని సంఘంలో చేరారట. వాళ్ళు కొంతమంది చదువుకునే వారు కూడా ఉన్నారు, ధనికులు కూడా ఉన్నారు. అట్లాగే అగ్రవర్ణాల నుంచి కూడాను క్రీస్తు మతాన్ని స్వీకరించి చేరినటువంటి వాళ్ళు కూడా సంఘస్థులుగా ఉన్నారు. ఏమిటి నేను చెప్పొచ్చింది ఏమిటంటే, ఈ రెండు వర్గాల మధ్య ఒక రకమైనటువంటి విభేదాలు కలిగాయట. ఎవరు గొప్ప, ఎవరి సంస్కృతి గొప్ప, ఎవరి విద్య గొప్ప, మరి సమాజంలో ఎవరికి ఎటువంటి గొప్ప పేర్లు ఉన్నాయి, ఈ రకమైనటువంటి హెచ్చు తగ్గులను గురించినటువంటి వాదోపవాదాలు చాలా విపరీతంగా జరుగుతుండేవట. అయితే వీరు పెట్టుకుని వారి శక్తికి సంబంధించినంత వరకు శక్తి కొలది వాటిని మరి వారిద్దరిని సమన్వయపరచాలనేసి వారి ఇరువురి మధ్య సఖ్యతను తీసుకుని రావాలని ప్రయత్నించినటువంటి విధానం అలా ఉంచితే, ఈయన చేతిలో ఉన్నటువంటి ఒక మహాస్త్రం సాహిత్యం అంటే చక్కగా కవనం చేసేటటువంటి సుగుణం, అది దైవ ప్రసాదితమైనటువంటి వరం. ఈయన దాన్ని ఉపయోగించుకొని కొన్ని పాటలు రాశారు, కొన్ని కీర్తనలు రాశారు, ప్రబోధాత్మకంగాను, మరి వాళ్ళలో మార్పు తేవాలని ఆశించే విధంగాను కొంత కవనం చేశాడు. వాటిల్లో బాగా పేరెన్నికగన్నటువంటి ఒక కీర్తన కూడి కొనే ఉన్నాము సంఘ ప్రభు. ఇది రాయడానికి గల కారణం కూడా ఉన్నది. ఈ రెండు వర్గాలని పేర్కొన్నాను కదా నేను, వాళ్ళంతాను పంచాయతీలాగా మాకు తీర్పు తీర్చు, మరి ఎవరికి ఏంటి, ఎవరి స్థానం ఎలాంటిది, సంఘంలో ఎవరి ఆధిక్యత చెందాలి, మరి ఈ సంఘానికి ఎక్కువగా మేము ధన సహాయం చేసాం, సంఘ నిర్మాణానికి కట్టడానికి మేము ఎక్కువగా ఆర్థికంగా డబ్బులు ఇచ్చాం, మరి మా పెత్తనం చెల్లాలి అన్నటువంటి ధోరణిలో ఒక వర్గం వారు మాట్లాడుతూ ఉంటే, యేసును విశ్వసించి మేము యేసు అందించేటటువంటి ఆ ప్రేమను రుచి చూడాలని మేము సంఘంలో చేరాం, యేసు దృష్టిలో అందరూ సమానులే కదా, మరి అలాంటప్పుడు మమ్మల్ని చిన్న చూపు చూడటం అంత భావ్యం కాదు అని చెప్పుకుంటూ మరొక వర్గం వారు. మధ్యలో జగన్నాథం గారు ఇదేం చేయాలి, ఎవరికి ఏం చెప్పినా విని తట్టుకోలేరట. అయితే అట్లాగా 2-3 రోజులు జరిగాయట. నేను కాస్త క్లుప్తంగా చెబుతున్నాను కానీ, తర్వాత చివరికి ఆయన ఒక రాత్రి కూర్చొని ఒక చక్కటి కీర్తన రాసి వాళ్ళిద్దరు పొద్దున్నే వచ్చేటప్పుడు కల్లా ఆ ఇరు వర్గాల వారు సంఘ పెద్దలు వాళ్ళందరూ వచ్చి గుళ్ళో కూర్చున్న తర్వాత మామూలుగా ప్రార్థనతో మొదలు పెడతాం కదండి, ఏ సభ అయినా, ఏ సమావేశం అయినా, ఏ కూడికైనా ప్రార్థన చేసి బైబిల్ చదివి వాక్యం చెప్పిన తర్వాత మీరు జాగ్రత్తగా వినండి, నేను ఒక పాట పాడతాను అని చెప్పాడట. ఈయన పాటలు ఏంటంటే చెవులు కోసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రావ్యంగా ఉండేవి, అర్థవంతంగా ఉండేవి, మనసులో ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని నింపుతూ ఉండేవి. కనుకను వారి పాటలు అంటే చాలా ఆనందించేవాళ్ళు, వినడానికి కుతూహలం చూపించే వాళ్ళు ఉండేవాళ్ళు కనుక వారు పాడబడ్డారట. అప్పుడు ఆయన కూడి కొని ఉన్నాము సంఘ ప్రభు అని ఆప్ చేసి చూశాడట. శ్రీకాకుళంలో పెద్దలు కొందరు చెప్తారు, ఎందుకనంటే సంఘానికి పెద్ద ఎవరు, సంఘానికి అధిపతి ఎవరు, సంఘానికి ప్రభులు అంటే వాళ్ళు ఎవరు అని వాళ్ళు తర్జన పడేటప్పుడు ఈయన సంబోధనే కూడి కొని ఉన్నాము సంఘ ప్రభు అంటే ఏమిటి, ఈ సంఘానికి ప్రభువు నువ్వే,
మీ సన్నిధానంలో మేము కూడుకున్నాం, ఆ సన్నిధే మాకు పెన్నిది అని చెబుతూ కూడి కొని ఉన్నాము సంఘ ప్రభు తోడ నుండెదవని నమ్ముచు నీ పాద సన్నిధి మేము చేరి కూడికొని ఉన్నాము. అద్భుతమైనటువంటి కీర్తన కదండి. ఇప్పటికీ కూడా చాలా సంఘాలలో ఆరాధన ప్రారంభంలో ఈ పాటను పాడటం కద్దు. చాలా చోట్ల విన్నాను కూడా, నేను గుడిలో పాడుతూ ఉంటారు. మన అందరికీ బాగా తెలిసినటువంటి పాటే ఇది. అయితే ఇందులో ఉన్నటువంటి సందేశాన్ని వాళ్ళు పరిగ్రహించారట. కొంతమంది అయితే అదేమిటండి మీరు మాకు ప్రసంగంలో చెప్పొచ్చు కదా, పాటల్లో ఎందుకు చెప్పారు అనేసి. నాయన ప్రసంగం అంటే మీరు వెళ్ళి చెప్పలేరు, ఈ పాటను మీరు నా దగ్గర నేర్చుకుంటే వెళ్ళి పాడి అందరూ చెప్తారు. సంఘం అన్నటువంటిది క్రీస్తు స్థాపించినటువంటి సంఘం, క్రీస్తు చిందించినటువంటి ఆ రక్తం, ఆ పవిత్రమైనటువంటి రక్తపు చినుకుల చేత ఏర్పడినటువంటి ఈ క్రైస్తవ సంఘం, దీని మీద మా ఆధిపత్యం కానీ మా పతనం కానీ ఇవన్నీ మీరు మర్చిపోండి. ఈ సంఘం క్రీస్తు సంఘం కాబట్టి ఏదైనా క్రీస్తుకి చెందవలసినటువంటిదే, ఇది మనది కాదు. ఇది తోడనుండేది అంటే నువ్వు మాతో కూడా ఉంటావని, అంతేగాని మేము కీచులు ఆడుకుంటామని కాదు. నీవే ఈ సంఘంలో మాతో కూడా ఉంటావని, మేము కూడి నీ సన్నిధానంలోనికి వచ్చాం అని దాన్ని వివరించాడట. ఆ తక్కిన చరణాలు కూడా అండి ఎంత చక్కగా తేట తెల్లంగా, ఒకసారి వినితే వంట పెట్టేటటువంటి భాషలో, సరళమైనటువంటి భాషలో. వారు రాగం కూడా ఎటువంటి రాగం అని అంటే ఒక్కసారి వింటే నోట పెట్టేటటువంటి రాగం. 2-3 సార్లు విన్నారనుకోండి కంఠపాఠం అయిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ పాడుకోవచ్చు. అది ఏమిటంటే ఆయనది సంఘంలో కేవలం నేను ఒక నిమిత్త మాత్రుడిని, ఒక సభ్యుణ్ణి అంటూ ఆయన ఒక రకంగా బోధలో ఈ పాటల రూపాన వాళ్ళని వినిపించి వాళ్ళలో తాను ఆశించినటువంటి మార్పుని తీసుకొచ్చినటువంటి గొప్ప పాట ఇది. దీనికి చాలా చరిత్ర ఉంది. అసలు పాటలో ఉన్నటువంటి అర్థాన్ని ఆకలింపు చేసుకుంటూ మీరు వినండి, ఎంత సుస్పష్టంగా ఆ క్రీస్తు ఆధిపత్యాన్ని ఈ పాట వివరిస్తుందో, సంఘ నిర్మాణానికి ఎంతగా ఇది దోహదపడిందో మీరే ఒప్పుకుంటారు. పద్ధతులు వేరు కావచ్చు, పద్ధతులు పెద్ద ప్రాధాన్యత ఉందండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు కుడి కాల ఎడం చేయ కుడి చేయి ఇవన్నీ చెప్పి అవి కాదు కదా ముఖ్యం. వాటి వెనకాల ఉన్నటువంటి సందేశం ఏమిటి దాన్ని గమనించాలి. వాటిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది బాప్తిస్మం. వాస్తవం చెప్పాల్సి వస్తే అండి, బాప్తిస్మం తెలుగు పదం కాదండి, అది ఇంగ్లీష్ పదం కూడా కాదు. బ్యాప్టిజో గ్రీకు పదం. అంటే నన్ను నేను శుద్ధిగా చేసుకుంటున్నాను లేదా స్నానం చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు. వాటి అర్థం మూలార్థాలు అవి. అయితే క్రైస్తవ సంఘం క్రీస్తు పొందినటువంటి బాప్తిస్మానాన్ని ఆదర్శప్రాయంగా తీసుకొని కొన్ని అర్థాలను కల్పించుకుంది. అందులో ఉన్నటువంటి సత్యాన్ని పరిగ్రహించాలనేసి పరిశుద్ధ గ్రంథపరంగా నూతన అర్థాలను చెప్పుకొని సంతృష్టి చెందారు. వాటిలో ఒకటి అది జ్ఞాన స్నానం అని చెప్పుకున్నారు. తర్వాత క్రీస్తుని విశ్వసించిన తర్వాత శుద్ధులుగా కావడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కనుక శుద్ధి స్నానం అని పేర్లు ఏమైనా ఒకటే. బాహ్యంగా కనిపించేది కేవలం ఒక రకమైనటువంటి సంప్రదాయ పద్ధతి, కానీ అంతర్గతంగా మనలో కలిగే మార్పు, ఆ పాపాలను హరించి వేసేటటువంటి ఆ స్నానం. ఆ విధంగా చెప్పుకుంటే మనకు దానికి ఉన్నటువంటి అర్థం బోధపడుతూ ఉంది. అందుకని మన కవీశ్వరులు చాలా ఆలోచించి ఆ సంఘాలకు కొన్ని పాటలు నేర్పించారట. వాస్తవానికి బాప్తిసం మీద వారు చాలా పాటలు రాశారని చెబుతారండి. ముఖ్యంగా నేను ఆ పలాస, పర్లాకిమిడి, శ్రీకాకుళం, పాలకొండ ఆ ప్రాంతాలలో కొందరిని కలుసుకొని వారితో మాట్లాడాను ఈ ఒక రీసెర్చ్ లాగా తలపెట్టినప్పుడు. అప్పుడు వాళ్ళు చెప్పిన ఏంటంటే, అయ్యా ఆయన బాప్తిసం మీద చాలా పాటలు రాశారండి. ఎందుకు అని అంటే వాళ్ళు ఒక పెద్ద కారణం చెప్పారు. అది కొంచెం కలతను కలిగించేటటువంటిది.
కొంచెం మనసును నొప్పించేటటువంటి కారణం. అప్పుడట ఆ సంఘంలో పిల్లలకు బాప్తిసం ఇవ్వాలా వద్దా, పెద్దలకు బాప్తిసం ఇస్తే సరిపోదా, అది జ్ఞాన స్నానం అంటున్నాం కనుకను, జ్ఞానం రావాలంటే కొంత ఎదగాలి కనుక పెద్దలకే ఇవ్వాలి, పిల్లలకు వద్దు, మరి ముంచటమా లేదా చిలకరింప, ఇటువంటి సంప్రదాయ పద్ధతుల్లో తేడాలు వచ్చేసరికల్లా వాటి మీద కొంచెం వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయట. మనం వాటి జోలికి వెళ్ళడం లేదు, ఎవరి పద్ధతి వాళ్ళే, ఎవరి జవాబులు వాళ్ళే చెప్పుకోవాలి. నేను ముఖ్యంగా అటువంటి విషయంలో తలదూర్చను. కానీ వీరి మటుకు, జగన్నాథం గారి మటుకు వీటన్నిటినీ కలిపి ఒక ప్రక్కన ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వారేం చెప్పారు, చక్కటి పాటలు రాశారండి. మనకి 2 లభించాయి. ఆ 2 కూడా కీర్తన పుస్తకంలో చేర్చడం జరిగింది. ఆ రెండింటిలో ఒకటి దేవా శిశువులను తెచ్చితివి. ఆయన ఉద్దేశం ఏమిటారనంటే, క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి శిశువు క్రీస్తు అనుగ్రహించినటువంటి బహుమానం. తల్లిదండ్రులు ఈ బిడ్డను పెంచే బాధ్యతను తీసుకున్నటువంటి వారు. కానీ ఈ బిడ్డకు జీవం, ఈ బిడ్డకు ఊపిరి, ఈ బిడ్డకు కావలసినటువంటి ఎదుగుదల, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాలి, పెంచే బాధ్యత మీది అన్నటువంటిది తీసుకొని ఈ బిడ్డలు ఎక్కడో తిరగడం ఏమిటి, ఎప్పుడో గుళ్ళోకి రావడం ఏమిటి, ఎప్పుడో క్రీస్తుని గురించి తెలుసుకోవడం ఏమిటి, తల్లిదండ్రులు కానీ దేవతల్లిదండ్రులు కానీ బంధువులు కానీ క్రీస్తుని గురించి చెప్పరా? ఆ బోధ అక్కర్లేదా? సండే స్కూల్స్ అక్కర్లేదా? గుడిలో జరిగే విషయాలు వాళ్ళు తెలుసుకుని అక్కర్లేదా? అందుకని పుట్టిన వెంటనే ఆయన చెప్తున్నారు, ఇప్పుడు దేవా శిశువులను తీసుకుని వచ్చింది నీవు దీవింపగా వీరలేదని. మత్తయి సువార్తలో కూడాను కొందరు తల్లులు తమ బిడ్డలను యేసు దీవించవలనని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అది ఈయనకు ఆధారం దొరికిందనమాట. ఎవరైనా గట్టిగా మాట్లాడితే దీన్ని చదివి వినిపించేవాడట. చూడండి, ఆ తల్లులు అప్పుడు ఎంతగా తాపత్రయపడ్డారు యేసు దీవించాలని. మీరు నిజానికి ఆ భాగం చూస్తే యేసు ఆ బిడ్డల మీద చేతులుంచి ప్రార్థించవలనని తల్లిదండ్రులు తీసుకుని వచ్చారట. అంటే ఏమిటి, ఆ శిశువుకు అంత ప్రాధాన్యత ఇస్తూ బాప్తిసంలో ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని వివరిస్తూ ఆయన ఇటువంటి అద్భుతమైనటువంటి కీర్తన రచించాడు. మరో పాట కూడా రాశారండి. అది యేసును సంగే గొప్ప ఆజ్ఞను. యేసు అంటే మనకు ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడంట. అది బాప్తిజానికి సంబంధించినటువంటిదే. పిల్లల్ని నా దగ్గరకు రానియండి అని. అందరికీ బాప్తిసం ఇవ్వని కూడా ఉంది. ఒక పిల్లలే కాదు, అక్కడ పెద్దలు కూడా, పెద్దల బాప్తిసం అని అంటారు. అది ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ రోజుల్లో అవి ఆది సంఘాలు, అంటే అప్పుడే ఏర్పడుతున్నటువంటి సంఘాలు కనుక ఇంకా క్రీస్తుని విశ్వసించినటువంటి వాళ్ళకి కుటుంబంలాగా ఏర్పడటమో లేకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టడమో జరగలేదు, పెద్దలే. మరి వాళ్ళకి బాప్తిసం కావాలి కదా. ఒక రంగ సంఘ ప్రవేశం, సభ్యత్వం కూడా బాప్తిసంలో ఇమిడి ఉన్నటువంటిదే. కనుకను పెద్దల బాప్తిసం కూడా రావాల్సి వచ్చింది. అప్పుడు ఈయన ఏం చేశాడట, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మనైన త్రియేక దేవుని పేరిట మీరు బాప్తిసం ఇవ్వండి, భూదిగంతాల వరకు వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి అని చెబుతూ ఈ బాప్తిస్మాన్ని గురించినటువంటి ఆదేశాన్ని, మహా ఆజ్ఞను తన శిష్యులకి ఇచ్చాడనేసి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. దాన్ని ఆధారంగా చేసుకుని యేసు సంగే గొప్ప ఆజ్ఞనని, గొప్ప ఆజ్ఞ అంటది ఇంగ్లీష్లో మనం గ్రేట్ కమిషన్ అని అంటాం, గొప్ప ఆజ్ఞ, దీన్ని పాటించాలన్నమాట. అలాంటప్పుడు బాప్తిస్మానికి సంబంధించినటువంటి ఈ పాటల్లో అటు శిశువులకు ఇటు పెద్దలకు కూడా సంబంధించినటువంటి బాప్తిస్మానం గురించి ఆయన ప్రస్తావించినట్టు చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఈ 2 పాటలు కూడాను విని తీరాల్సిందే. ఇవి కూడాను సంస్కారానికి సంబంధించినటువంటివి. సంఘం పటిష్టంగా ఎదగాలి అని అంటే, సత్సంప్రదాయాలను స్థాపించాలి అని అంటే ఎంతగానో ఉపకరించేటటువంటి బోధనాత్మకమైనటువంటి గీతాలు. సంఘ నిర్మాణం అన్నప్పుడు కేవలం ఒక భవంతిని కట్టడమే కాదు, గుడిని కట్టడమే కాదు, అందులో ఉన్నటువంటి స్థానికులను, ముఖ్యంగాను సంఘ సభ్యులను దేవుని వైపు మరలించడానికి, వారిలో భక్తి భావాలను పెంపొందించడానికి ఉపకరించేటటువంటి సంప్రదాయాలను, ఆచారాలను అర్థవంతంగా పరిగ్రహించడానికి ఉపకరించే విధంగా వారు కవడం చేశారు. ఇలా చేసిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారండి. కీర్తన పుస్తకంలో ఉన్నటువంటి 50 మంది కవుల గురించి చాలా క్షుణ్ణంగా చదివాను. కానీ వీరు సంఘ నిర్మాణం పట్ల, సంఘాన్ని గట్టిపరచడం పట్ల వారు చూపించినటువంటి శ్రద్ధాశక్తులు కానీ, అందుకు ఉపకరించేటటువంటి కవనం చేయటం కానీ, పాటలు రాయడం కానీ, గేయాలు రాయడం కానీ, అలా చేసినటువంటి వాళ్ళు నాకు బహుశా ఎక్కువగా కనిపించలే, ఒకళ్ళిద్దరు తప్పితే. అటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి, మహాకవీశ్వరుడు అయినప్పటికీ కూడాను ఆయన సంఘ కాపరిగా అయినప్పుడు సంఘం పట్ల వారు చూపించినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఎన్న తగినటువంటిది.
ఈ పాటలను మరొకసారి మీరు చదువుకోండి. అందులో ఉన్నటువంటి ఆ భావం మరింతగా మీకు తేటతెల్లమవుతుంది. వచ్చే ఎపిసోడ్లో పులిపాక జగన్నాథం గారు రచించినటువంటి మరికొన్ని పాటలు, అందులో ఉన్నటువంటి సందేశాన్ని మనం ఆకలింపు చేసుకుందాం. మళ్ళీ కలుసుకున్న తర్వాత ఆ పాటల మాధుర్యాన్ని చవి చూద్దాం. అందాక సెలవు.